రాష్ట్రంలో ఈరోజే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ. రిజర్వేషన్ల ఖరారుపై కోర్టును మరింత గడువు కోరే అవకాశం. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. ఈరోజే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే జరుగుతుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై చర్చించే అవకాశం అయితే ఉంది. స్థానిక సంస్థల రిజర్వేషన్లు నెలలోపు ఖరారు చేసి ఎన్నికల కమిషన్ పంపాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. దీనికి సంబంధించిన గడువు ఈ నెల 24తో ముగిసింది. 25న కేబినెట్ సమావేశం జరగకపోవడం, తర్వాత 2 రోజులు సెలవులు రావడంతో మంత్రివర్గ భేటీ జరగలేదు. ఈరోజు మంత్రివర్గ సమావేశంలో రిజర్వేషన్ ఖరారుకు సంబంధించి గడువును పొడిగించాలంటూ కోర్టును కోరే అవకాశం కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంపై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండటంతో ఈ అంశంపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక కులగణనపై స్వతంత్ర నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక, ఢిల్లీలో రాహుల్ గాంధీ, ఖర్గేలతో జరిగిన సమావేశ వివరాలను కూడా మంత్రివర్గం దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. గోశాల పాలసీపై తుది నిర్ణయం తీసుకునే సమాచారం. ఇందిరమ్మ ఇల్లు, యూరియా లభ్యత, రేషన్ కార్డు, జిల్లాల మంత్రుల పర్యటనలో పరిశీలించిన అంశాలు తదితర అంశాలన్నింటినీ కూడా చర్చించే అవకాశం ఉంది. సాగునీటి ప్రాజెక్టులు సవరించిన అంచనాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొత్తగా ప్రారంభించనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల అవసరమైన పోస్టులు మంజూరు కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మత్స్య సహకార సంఘాలకు పర్సన్ ఇన్ఛార్జీల నియామకంపై కూడా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది. సో ఈ విధంగా కేబినెట్ కీలక అంశాలు అయితే ఈరోజు చర్చించబోతుంది అనమాట కేబినెట్ మీటింగ్లోనే. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.